హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ హార్ట్ ఫర్ యూ. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం ఇవాళ డెవిల్స్ మిల్ హోపర్ స్టేట్ పార్క్ అయితే వచ్చాం. ఈ స్టేట్ పార్క్ ఈ నేమ్ ఎందుకంటే వచ్చింది, ఇది ఒక సింక్ హోల్ అన్నమాట. దాని షేప్ వచ్చేసి ఒక మిల్లో ఉన్న హోపర్ షేప్లో ఉంటుంది. ప్లస్ ఈ సింక్ హోల్ కనుగొన్నప్పుడు ఈ షార్క్ అనేది ఇట్లా లార్జ్ సీ యానిమల్స్ అవే ఉన్నాయి, పెద్ద పెద్ద షార్క్స్ కానీ పెద్ద ఫిషెస్ కానీ అవన్నీ వాటి బోన్స్ అవన్నీ కనిపించాయంట బాటమ్ ఆఫ్ ద సింక్ హోల్లో. సో చెప్పడం ఏంటంటే ఆ యానిమల్స్ వాటి అవే కిందకి వెళ్ళాయి డెవిల్ని మీట్ అవ్వడానికి అని చెప్పి దీనికి డెవిల్స్ మిల్ హోపర్ అని ఒక నేమ్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఈ సింక్ హోల్ వచ్చేసి 40 మీటర్స్ డీప్ ఉండి 150 మీటర్స్ వైడ్ ఉంటుంది అన్నమాట. ఫ్లోరిడాలో సింక్ హోల్స్ అనేవి కరువేలేదన్నమాట. మనం బోల్డ్ అని చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడు చూస్తున్న ఈ డెవిల్స్ మిల్ హోపర్ సింక్ హోల్ ఏంటి ప్రత్యేకత అంటే ఇది బాగా డెప్త్ అన్నమాట. ఆ డెప్త్ ఉండడం వల్ల ఇక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా మనకి ఈ స్టేట్ పార్క్ అనేది విజిట్ చేయడానికి వస్తారు. అసలు సింక్ హోల్ ఎలా ఫామ్ అవుతుంది అన్న క్వశ్చన్ మీరు అడిగితే, ఇప్పుడు మనకి వర్షపు నీళ్ళు ఉంటుంది కదా, వర్షపు నీళ్ళు ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్తో మిక్స్ అవుతాయో అది మిక్స్ అయినప్పుడు ఒక యాసిడ్ కింద కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ ఫామ్ అయినప్పుడు మనకి ఇప్పుడు ల్యాండ్ కింద ఒకవేళ సున్నపురాయి ఉండట్లుంటే ఆ రెండు రియాక్షన్ జరిగి వర్షం పడినప్పుడు ఆ రాయితో రియాక్షన్ జరిగి చిన్నగా ఒక హోల్లా క్రియేట్ అవుతుందన్నమాట. ఆ హోల్ అలాగ ఇయర్స్ గడిచే కొద్దీ పెద్ద హోల్ కింద ఫామ్ అయ్యి ఒక్కసారిగా మనకి ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చి ల్యాండ్ ఎలాగైతే అయిపోతుందో ఒక్కసారిగా పడిపోతుంది అనమాట. ఆ విధంగా అయితే మనకి సింక్ హోల్ ఫామ్ అవుతుంది. ఈ స్టేట్ పార్క్లో మనం ఆ సింక్ హోల్ మొత్తం విజిట్ చేయొచ్చు అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే మనం కింద వరకు వెళ్ళొచ్చు. ఎలా అంటే వాళ్ళు స్టేర్స్ వేశారు. ఆ స్టేర్స్ వచ్చేసి ఒక 132 స్టేర్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంది, ప్లెజెంట్గా. అంటే ఎక్కడ మనకి ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ, ఎందుకంటే ఆ స్టేర్స్ స్టీప్నెస్, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం అక్కడ నించొని చూస్తే కూడా ఒక్కొక్క సింక్ హోల్ చుట్టూ చిన్న చిన్న ప్లాంట్స్ అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. వాటర్ ఉంటుంది ఇక్కడగా, ఇంకా చూడు పారుతుంది, చూడు వాటర్ అంతా. చాలా బాగుంటుంది. ఈ హైట్లో ఇది అలా చాలా వర్షం పడి అలా కిందకి వెళ్తుంది కదా. ఫస్ట్ ఈ హైట్ వరకు వెళ్ళింది, ఇంకా కిందకి వెళ్తుంది. కొంత వరకు ఇంకా కిందకి వెళ్తుంది. ఈ హైట్లో